ఈలోగా గీతా గోవిందం సినిమా పూర్తయి 2018 ఆగస్టులో విడుదలైంది. మళ్ళీ మరో బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమాకి సాంగ్స్ మరో ఎసెట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో నటించిన విజయ్కి, అర్జున్ రెడ్డిలో నటించిన విజయ్కి అస్సలు సంబంధం లేదు. పూర్తి స్థాయి నటుడిగా ఎటువంటి పాత్రనైనా చేయగల సమర్థుడని నిరూపించుకున్నాడు. ఇటువంటి నటుడు దొరకడం తెలుగు సినిమా అదృష్టమని బాలీవుడ్ ప్రేమికులు అన్నారంటేనే అతడు ఎంత మంచి నటుడో అర్థం చేసుకోవచ్చు. అక్టోబర్లో నోటా విడుదలైన పెద్దగా ఆడలేదు. నవంబర్లో విడుదలైన టాక్సీవాలా మంచి హిట్ గా నిలిచింది. 2018లో మొత్తం 5 సినిమాలు విడుదలై 2018లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడిగా రికార్డులు సృష్టించాడు. 2019 మే 31న భరత్ కమ్మ దర్శకత్వంలో రాబోతున్న డియర్ కామ్రేడ్ సినిమాలో మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో ఎదురు చూడాల్సిందే. విజయ్ దేవరకొండ తెలుగు సినిమాకి ఒక బ్రాండ్గా మారిపోయాడు. 30 సంవత్సరాలుగా వారి నాన్నగారి చిరకాల కోరిక హైదరాబాదులో సొంత ఇల్లు కట్టుకోవాలని. కానీ విజయ్ నాన్నగారి చిరకాల కోరిక హైదరాబాదులో ఇల్లు కట్టుకోవాలని. ఆ కోరికని